బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణా తరగతులను మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, సినీ హీరో శ్రీకాంత్ ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయని, సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం కావాలని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. కృష్ణా జిల్లా ఈడిపుగల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గోశాల సెంటర్ రోడ్డు వెంట ఉన్న షాపులు, ఇల్లు జేసీబీతో ధ్వంసం చేసేందుకు అధికారులు యత్నించారు. బాధితులకు ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత తొలగించాలని వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సురవరం సాహితీ కళాభవనం ప్రాంగణంలో ప్రమాదవశాత్తు ఎండుగడ్డితో పాటు చెట్లు మంటలో దగ్ధమయ్యాయి. టౌన్ హాల్ని మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కనేపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రంలోనే నూతన మోడల్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ కాలనీలో పీఆర్టీయూ భవన్లో పీఆర్టీయూ వ్యవస్థాపకులు సామినేని హిమవంతరావు విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడిగా క్రమశిక్షణకు మారు పేరుతో హిమవంతరావు నిబద్ధత, నిజాయితీగా నిలిచారని కొనియాడారు. పల్నాడు జిల్లా సరంగపల్లిలో అగ్రహారం గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయి పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచరామ క్షేత్రంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు. పంచరామ క్షేత్రంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎస్పీ ముందుగా భీమేశ్వర స్వామిని, బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైన ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చోటు చేసుకుంది. భామ్ని గ్రామానికి చెందిన సోలంకి శ్రీరామ్ తన పంట చేనులో హార్వెస్టర్ మిషన్ తో మొక్కజొన్న కోయిస్తుండగా కరెంటు తీగల నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు 1.5 ఎకరంలో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. నంద్యాలలో ర్యాష్ డ్రైవింగ్ చేసి పోలీసులను ప్రశ్నించిన వలి అనే యువకుడిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితుడి బంధువులు ఆరోపించారు. అన్యాయంగా దాడి చేసిన పోలీసులను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాజ సేవ ట్రస్ట్ ఆవరణలో వరల్డ్ రికార్డు హోల్డర్ 3 విశ్వామిత్ర చౌహాన్ మొక్కను నాటి నివాళులర్పించారు.